చూసుకుంటాం మనం కూడా చేసాను చూడడానికి వచ్చినాం మమ్మీ మమ్మీ ప్రసాదం తీసుకున్నామా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ ఇయర్ ఫ్రమ్ కరీంనగర్. సో ఈ రోజు అయితే మేము వెమ్లవాడకి అయితే వెళ్ళిపోతున్నాం. సో వెమ్లవాడ ఎలా ఉంటుంది, అక్కడ ఎలా మేము దర్శనం చేసుకుంటాము, అన్ని విశేషాలు అయితే చెప్తాను. అండ్ వెమ్లవాడ గురించి కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. లెట్స్ గో. మేమైతే వెమ్లవాడ అయితే వెళ్తున్నామండి. సో వెమ్లవాడకి వెళ్ళే ముందు అయితే మేమైతే లైక్ చిన్న ఫ్రూట్స్ అలా కూడా నేను రెడీ అయితే చేసుకున్నాను. మా పాప ఉంటుంది కాబట్టి. సో ఎర్లీ మార్నింగ్ 6కి మేమైతే వెమ్లవాడ స్టార్ట్ అవుతున్నామండి. సో కరీంనగర్ నుంచి మనకి వెమ్లవాడ అప్రాక్సిమేట్గా లైక్ 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ అప్రాక్సిమేట్లీ 40 to 50 మినిట్స్ అయితే పడుతుంది, అంతకుమించి అస్సలే పట్టది. సో మనమైతే ఈజీగానే వెమ్లవాడకి అయితే వెళ్ళొచ్చు. సో హైదరాబాద్ నుంచి చాలామంది వస్తారు కదా, హైదరాబాద్ నుంచి మనకి 160 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి. ఇది వచ్చేసి కమాన్. మనం కరీంనగర్ త్రూ వెళ్తున్నట్టయితే ఇది ఫస్ట్ కమాన్ వస్తుంది. సిరిసిల్ల నుంచి వచ్చే వాళ్ళకు ఇంకొక కమాన్ వస్తుంది. సో ఇదంతా కూడా లోపలికి వెమ్లవాడ ఊరండి ఇదంతా. ఇక్కడ నుంచి మనము గుడికి అయితే వెళ్ళబోతున్నాం. సరే మనం వెమ్లవాడ అంటున్నాం, అసలు వెమ్లవాడ ఏంటి? వెమ్లవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి అనే దేవుడిని కొలుస్తారండి. దేవుడు వచ్చేసి మనకి శివుడు అని మనకి శివుడు విగ్రహం ఉంటుందా, లింగం ఉంటుందా అని అంటారు కదా. సో ఇక్కడ మనకి లింగ రూపంలో మాత్రమే మనకి ఇక్కడ రాజరాజేశ్వర స్వామి ఉంటారండి. సో మెయిన్గా చాలా మంది మండేస్ వస్తారు, ఎందుకంటే శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి. సో మేము వచ్చేసి సండే వెళ్ళామండి. సో చూస్తున్నారు కదా, సండే రోజు ఇలా అయితే ఉన్నదండి రష్. సో గుడి దగ్గర ఇంకెక్కువ రష్ ఉంటుంది. సో ఇదంతా కూడా గుడికి వెళ్ళేటప్పుడు రూట్ అండి. సో ఇలానే మనం గుడికి వెళ్తాము. సో మనం ఇక్కడ అసలు వెమ్లవాడ అంటే ఏంటి అంటే, వెమ్లవాడ అని మనము దక్షిణ కాశీ అని పిలుస్తారండి. వెమ్లవాడని మన హోల్ తెలంగాణలో చాలా విశిష్టత ఉన్న టెంపుల్ శ్రీ రాజరాజేశ్వర స్వామి. డెఫినెట్గా అందరూ విజిట్ చేయాలి. సో మా సైడ్ అయితే ప్రతి శ్రావణం కానీ ఎవ్రీ ఇయర్ అయితే తప్పకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము వెమ్లవాడ అని రాసుంది. సో ఇది వచ్చేసి మెయిన్ ద్వారం అండి, మెయిన్ రూట్ వెళ్ళడానికి. సో ఇదే కాకుండా ఇంకా 2 కూడా ఉంటాయి, 2 కాదు 3 కూడా ఉంటాయి. ఇంకొక కమాన్ ఉంటుంది, ప్లస్ మనకి స్టెప్స్ త్రూ ఉంటుంది. అవి కాకుండా మనం ఇప్పుడు పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము, కార్లో వచ్చాం కాబట్టి. సో పార్కింగ్ ప్లేస్ నుంచి కూడా మనము లోపలికి దేవుడి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో అలా కూడా మీకు రూట్ అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మేమైతే పార్కింగ్ అయితే వెళ్తున్నాము. సో చాలా బాగుంటుందండి గుడి. మనకి లోపల ఫ్రీ దర్శనం ఉంటుంది. ఫ్రీ దర్శనం లేకపోతే ఒక్కొక్కసారి వాళ్ళు స్పెషల్ దర్శనం అని చెప్పేసి 100 రూపీస్ అట్లా కూడా పెడతారు. మన ఇష్టం అండి, ఎలా అయినా వెళ్ళొచ్చు. అప్రాక్సిమేట్గా ఒక 1 అవర్ అయితే పడుతూ ఉంటుంది ఫ్రీ దర్శనంకి. అట్లా దేవుని కోసం మనం ఎట్లయినా వెయిట్ చేస్తాం, ఆ మాత్రం ఓకే కదండి. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది. మనం ఈజీగా మంచిగా వెహికల్స్ అనేది మనకి ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. మంచిగా పార్కింగ్ అనేది ఫ్రీ అండి ఇక్కడైతే వెమ్లవాడలో. సో ఇక్కడ నుంచి మనం లోపల గుడికి కూడా వెళ్తాము. సో గుడి లోపల మనకి ఫ్రీ దర్శనం అండ్ ఏమంటారు స్పెషల్ దర్శనం 2 కూడా ఉంటాయండి. ఫెస్టివల్స్ టైంలో ఎక్కువ మంది అయితే ఉంటారు, చూసుకొని వెళ్ళొచ్చు. అండ్ వీకెండ్లో కూడా చాలా మంది ఉంటారు, అండ్ మండేస్ కూడా చాలా మంది అయితే ఉంటారండి. సో ఇక్కడ వేములవాడ విశిష్టత ఏంటంటే, మనం నార్మల్గా దేవుడు అంటే హిందూస్ కొలుస్తారు, బట్ ఇక్కడ దేవుడు లోపట ఆలయం లోపట దర్గా కూడా ఉంటుంది, అంటే ముస్లిమ్స్ కూడా కొలుస్తారండి. మనకి ఇక్కడ ముస్లిం దేవుడు అండ్ హిందూ దేవుడు కలిపి ఉండే చోటు ఇదే అండి. అండ్ ఈ ప్లేస్లో విశిష్టత ఏంటి అంటే, లోపట కోడల్ని మొక్కు తీర్చుకుంటారండి. ఏంటి అంటే మనకి నార్మల్గా దేవునికి మొక్కేసి వెళ్ళిపోతారు, బట్ ఇక్కడ మనం కోరుకున్న కోరికలు తీరినట్టయితే కోడల్ని అక్కడ ఆవులు అనేది దొరుకుతాయి. సో అక్కడే మన గుడి లోపలనే రౌండ్ తిప్పి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్పెషాలిటీ అవ్వండి, లోపట మనకి ఉంటాయి ఎనిమల్స్ అవి ఆవులు. సో మనం అక్కడ తీసుకొని మళ్ళీ అప్పచెప్పచ్చు. ఇది ఇంకొక కమాన్ అండి, ఇక్కడ నుంచి కూడా పైకి ఎక్కుతారు అందరు కూడా. చాలా బాగుంది గుడి అనేది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టెంపుల్స్ ఉంటాయి, అండ్ అన్నదానాలు ఇవన్నీ కూడా చేస్తారండి లోపట. అండ్ రూమ్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. సో నేను ఒక చిన్న క్లిప్ అయితే పెట్టాను లోపల గుడి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. ఈ తర్వాత ఇదంతా కూడా మనకి ప్రసాదం కౌంటర్, లడ్డు పులిహోర అన్నీ కూడా దొరుకుతాయి. చాలా బాగుంటుంది ప్లేస్ అంతా కూడా. కోడల్ని అయితే చాలా స్పెషల్ అండి, ఇక్కడ ఎక్కడ జరగదు ఇట్లా మొక్కు తీర్చుకోవడం అనేది. సో ఇది వచ్చేసి కోనేరులో అంతకుముందుకు మేము స్నానాలు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడైతే చేస్తలేము, ఎందుకంటే వాటర్ చాలా ఘోరంగా అయితే ఉంటున్నాయి ఇప్పుడు, ఎందుకో తెలియదు కానీ. సో దర్శనం అయిపోయినాక నేనైతే ఇలా కొంచెం మొక్కులాగా దీపం అయితే వెలుగుద్దామని చెప్పేసి చేశాను. చాలా మంచిగా అనిపిస్తుంది ఇది చేస్తుంటే. మెయిన్గా పౌర్ణమి అలాంటి టైంలో ఇంకెక్కువ మంది అయితే వస్తారు గుడికి, చాలా బాగుంటుంది ఇక్కడ.
మీరు ఈ దక్షిణ కాశీ టెంపుల్ని అయితే అస్సలు మిస్ కాకండి. మీరు ఇఫ్ ఇన్ కేస్ వచ్చినట్టయితే కరీంనగర్ నుంచి జస్ట్ ఒక 40 మినిట్స్ అయితే పడుతుంది. డెఫినెట్గా మిస్ కాకండి. హైదరాబాద్ నుంచి కూడా చాలా దగ్గర ఉంటుందండి. సో ఇక్కడ మనకి మొక్కులే కాకుండా మనకి గుండ్లు కూడా చేయించుకుంటారు. మెయిన్గా లేడీస్ అయితే తడిబట్టలతోనే వస్తారండి లోపల దర్శనానికి. అంత విశిష్టత అయితే ఉంటుంది టెంపుల్ అంతా కూడా. ఇదంతా కూడా టెంపులే. మనకి ఫోన్స్ అయితే అలో ఉండయి లోపల ఎక్కువ. మనం ఫోన్స్ పెట్టుకోవడానికి చోటు కూడా ఉంటుంది. అస్సలు వర్రీ కానవసరం లేదు. సో మేము ఇక్కడ నుంచి అయితే కొండగట్టుకు అయితే వెళ్ళబోతున్నాము. సో కొండగట్టుకు వెళ్ళినాక అక్కడ ఎలా ఉంటుంది అన్నీ కూడా మీకైతే చెప్తాను. సో ఇదంతా కూడా వేములవాడ గురించి అండి. వేములవాడకి రండి, దర్శనం చేసుకోండి, చాలా ప్రశాంతంగా అయితే ఉండండి. డెఫినెట్గా చాలా బాగుంటుంది. వన్స్ మీరు వచ్చారనుకోండి ఎప్పుడు రావాలనిపిస్తుంది. అలా ఉంటుంది వేములవాడ. చాలా ఈజీ అండి దర్శనం అంతా కూడా చేసుకోవడానికి. లోపల చాలా చక్కగా లైన్స్ అన్నీ కూడా పెడతారు. మనం చక్కగా దేవుని కూడా దర్శనం చేయించుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకి రూమ్స్ దొరుకుతాయి, అన్నదానం దొరుకుతుంది, వేరే డిఫరెంట్ టెంపుల్స్ అన్నీ కూడా మనమైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ మేము పార్కింగ్ నుంచే మనకి కొండగట్టు వెళ్ళే రూట్ అయితే ఉంటుంది. మళ్ళీ మనం కరీంనగర్ సైడ్ వచ్చి అంత అవసరం లేదు. సో వేములవాడ నుంచే డైరెక్ట్ కొండగట్టుకు అయితే మనకి రూట్ అయితే ఉంటుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడైతే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.